ఒక్క విషయం ఇక్కడ నేను ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు, ఇది విభజన హామీల విషయంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది, అందువల్ల ఇక్కడ వాళ్ళని ఏమీ ఆదరించరు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇది నేను ఒక్కటే ఆయనకి పురుషోత్తమ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు ముఖ్యమంత్రి కాదు, నేను ముఖ్యమంత్రి కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాల 8 నెలల కాలంలో ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది ఆ విభజన హామీల విషయంలో కానీ, లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆ చిన్నచూపు చూస్తుందని ఒక మాట మాట్లాడున్నట్టయితే ఆ రికార్డ్స్ పట్టుకొని మనం చర్చించుకుందాం, అది వదిలేద్దాం. ఎందుకని అంటే ఇంకొకటి దానికి కూడా చెప్తున్నా, విభజన హామీలకి భారతీయ జనతా పార్టీ కారణం కాదు, ఫెయిల్యూర్ కి ఏ పార్టీ కారణం అవన్నీ నేను పలు సందర్భాల్లో చెప్పాను. ఇంకోటి తెలంగాణలో కూడా మొన్న ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ ఎంతసేపు విభజన హామీలు లేవు, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వలేదు అనుకుని ఎలక్షన్కి వెళ్ళారు. వాళ్ళు పోయారు, మేము విన్ అయ్యాం ఇన్ దట్ సెన్స్ అధికారంలోకి రావటం కాదు. నేను 15% ఓట్లు సాధించి 8 సీట్లు సాధించి 19 సీట్లు సెకండ్ ప్లేస్ రాగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి విభజన హామీలు ఫెయిల్ అయినట్టయితే అక్కడ ఫెయిల్ అయినట్టే, ఇక్కడ ఫెయిల్ అయినట్టు. కాబట్టి ఆ వాదనలో కూడా పసేమి ఉందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు, వారి దీనికే విడిచిపెట్టారు. రైట్. ఇంకొక విషయం సాయి గారు స్పష్టంగా, మాకున్న ఇబ్బంది ఏంటంటే మేము ఏదన్నా విశ్లేషించు పోతే ఇగో మా వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు మమ్మల్ని. ఇదొక ఇబ్బంది అనమాట. అంటే కొన్ని వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకేమో అదేవో చాలా విందుగా ఉన్నట్టు ఉంటున్నాయి, దానికి మనం ఏం చేయలేం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి రేపు అనేది వాళ్ళకు ఒక సున్నితమైనటువంటి రోజు అనొచ్చు, లేకపోతే ఒక కీలకమైనటువంటి రోజు. ఎందుకు అనేసి అంటే ఒకటి పాదయాత్ర. నేను ఒక విషయంలో మాత్రం పురుషోత్తమ రెడ్డి గారితో ఏకీభవిస్తాను, ఏదైతే బ్రేక్ లేకపోయినట్టయితే ఆ పాదయాత్ర తాలూకా క్రెడిబిలిటీ చాలా స్థాయిలో ఉండేదనేది నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాను. బ్రేక్ వచ్చిన తర్వాత కొంత ఆదరాబాదరాగా పూర్తి చేయాల్సి వచ్చింది, చాలా బాధలు లేవు ఉన్నాయి, అసలు చేయటానికే లోకేష్ గారు కొనసాగించడానికి సంసిద్ధంగా లేడన్నటువంటి ఆలోచనలు కూడా కొన్ని వినబడ్డాయి. అవన్నీ సరే ఆ పార్టీ అంతర్గతం, సరే మొత్తానికి కొనసాగించారు. ఒకటి ఏదనేసి అంటే క్లోజ్ చేయడం కూడా గాజువాకలో క్లోజ్ అయినట్టు కాదు, ఉత్తరాంధ్రలోనే క్లోజ్ అయినట్టు. ఎందుకంటే రేపు మరి మా జిల్లాకి దగ్గరలోనే ఈ సభా జరుగుతుంది, మా జిల్లా నుండి కూడా ఎక్కువ శ్రేణులు తరలి వెళ్లే పరిస్థితి కూడా ఉంది అన్ని రెండు పార్టీల సభ. కాబట్టి అది ఒక అంశం.